హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా చూపే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర నుంచి ద్రోణి అయితే కనుక కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతోనే ఏపీలో అయితే కనుక పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు. అంతేకాకుండా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. బలమైన ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇక వీటి ఫలితంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం రోజున పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నట్లు వెల్లడించారు. ఇక బుధవారం రోజున విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చూసుకుంటే ఎండ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక సూచించారు. సో ఇది మనకి బుధవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.